అందరికీ నమస్కారం. మీడియా ప్రతినిధులకి అందరికీ నమస్కారం. మరి వాళ్ళ రేపు ఏదైతే అనపర్తి శాసనసభ్యులు సత్యప్రమాణం అని ఛాలెంజ్ చేశారో దానికి నేను యాక్సెప్ట్ చేయడం, అదేవిధంగా బహిరంగ చర్చ జరగాలని నేను డిమాండ్ చేయడం జరిగింది. ఈ బహిరంగ చర్చ నుంచి తప్పించుకోవడానికి ఇవాళ పోలీస్ ఆంక్షల పేరుతో 144 సెక్షన్ పెట్టి బహిరంగ చర్చని అవాయిడ్ చేయాలని ప్రయత్నం చేయడం పిరికితనం కాదా అని నేను ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తా ఉన్నా. మీరు బెక్కవోల వినాయకుడి గుడి దగ్గరికి భయపడుతుంటే పోలీసు రక్షణ కల్పిస్తాను, పోలీసు రక్షణతో మీరు రండి అని నాకు సవాల్ విసిరిన వ్యక్తి ఇవాళ పోలీసు ఆంక్షల పేరుతో ఇవాళ దిగ్బంధనం చేయడం పిరికితనం కాదా, పిరికిపంద చర్య కాదా, మీరు పారిపోయినట్టు కాదా అని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఈ విధంగా చేసినా కూడా మేము ఒకే ఒక ఆప్షన్ చెప్తా ఉన్నా, నేను బహిరంగ చర్చకి సదా సిద్ధంగా ఉన్నా. మీరు ఇవాళ నియోజకవర్గం అంతా 144 సెక్షన్ పెట్టారు కాబట్టి నేను మిమ్మల్ని 2 డిమాండ్లు చేస్తున్నా. 2 డిమాండ్లకి మీరు ఒప్పుకోండి, ఏదో ఒక దానికి ఒప్పుకోండి, లేదంటే 3వ డిమాండ్ కూడా చెప్తా. ఈ 3 డిమాండ్లో ఏదో దానికి ఒప్పుకోండి. ఇవాళ 144 పెట్టారు కాబట్టి అనపర్తిలో మీడియా సమక్షంలో మనిద్దరం చర్చకు సిద్ధం అవుదాం. దానికి మీరు సిద్ధమా? లేదు అనపర్తి అంతా 144 సెక్షన్ ఉంది, అనపర్తి నియోజకవర్గం అంతా ఉంది అంటే మనిద్దరం మీడియా ముందుకి జిల్లా కేంద్రం కాకినాడలో కానీ రాజమండ్రి కానీ లేదా రాష్ట్ర కేంద్రం విజయవాడ కానీ ఇద్దరం వెళ్ళి మీడియా ముందు చర్చ బహిరంగ చర్చ చేద్దాం మీడియా సమక్షంలో. ఇక 3వ ఆప్షను ఇవాళ అంతా వర్చువల్ జరుగుతూ ఉంది. వర్చువల్ డిబేట్కి నేను రెడీ. జూమ్ కాన్ఫరెన్స్ లో డిబేట్ చేద్దాం. జూమ్ నన్ను ఏర్పాటు చేయమంటే నేను ఏర్పాటు చేస్తాను, మీరు ఏర్పాటు చేస్తానంటే నేను రెడీ. ఇంకొక ఆప్షన్ కూడా మీకు ఇస్తున్నా. నేను ఏమైతే ప్రశ్నలు అడగబోతా ఉన్నానో, నేను ఏమైతే మీ మీద ఆరోపణలు అన్నాను వాస్తవాలంట, ఇవాళ నా దగ్గర మొత్తం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు చేసిన అన్యాయాలు, మీరు చేసిన అవినీతి మొత్తం ఉంది. కావాలంటే ఈ రోజే మీకు పంపిస్తా, నేను ఏ ప్రశ్నలు అడగబోతా ఉన్నానో. మీరు ప్రిపేర్ కండి, మీరు మీకు ఇష్టం వచ్చిన డేట్ పెట్టండి. నేను 3 ఆప్షన్లు చెప్తా ఉన్నా. అనపర్తి నియోజకవర్గంలో ప్రెస్ ముందు మాట్లాడడానికి నేను సిద్ధం. లేదు కాకినాడ కానీ రాజమండ్రి కానీ విజయవాడలో కానీ ప్రెస్ ముందు మాట్లాడడానికి నేను సిద్ధం. లేదా ఎవరింట్లో వాళ్ళ కూర్చుని మన కార్యకర్తలందరినీ ఇన్వాల్వ్ చేసుకుని ఇంపార్టెంట్ కార్యకర్తలందరినీ జూమ్ కాన్ఫరెన్స్ లో డిబేట్ చేయడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? మీరు సిద్ధం కాకపోతే రాజీనామా చేసి రెఫరెండానికి రండి. మీరు నేను ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. ఇలా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. పోలీస్ ఆంక్షల పేరుతో 4-5 రోజులు మీరు ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి క్రియేట్ చేసి ఇవాళ పిరికి పందలాగా బయటికి పారిపోయారు మీరు. నేను 3 ఆప్షన్స్ చెప్తున్నా. ఈ 3 ఆప్షన్స్ లో మీరు దేనికి సిద్ధం కాకపోతే రాజీనామా చేసి రెఫరెండానికి రండి. ఎవరు అవినీతి పరులో, ఎవరు సచ్చీలలో తేల్చుకుందాం, ప్రజల్లో తేల్చుకుందాం, ప్రజలు తీర్పు కోరదామని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక మేము బహిరంగ చర్చలో మాట్లాడాలనుకున్న అంశాలు ఇప్పటికే మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను. ఏదైతే ఇవాళ కాపవరం దాదాపుగా 400 కోట్ల రూపాయలు కుంభకోణం చేయడానికి మీరు ప్రణాళిక రచించి మేము ఏదైతే పోరాటం చేశామో తెలుగుదేశం పార్టీ తరఫున పోరాట ఫలితంగా ఇవాళ ఆగిపోయింది. ఇక రెండవది, మీరు ఎంత దారుణంగా దొంతమూరులో దోచేస్తా ఉన్నారో మొన్న ప్రత్యక్షంగా చూపించడం జరిగింది మేము వీడియోల ద్వారా. మీరు ఇవాళ భగవంతుడంటే నాకు చాలా నమ్మకం, భగవంతుడే చూసుకుంటాడని సత్యప్రమాణం అన్నారు కదా. మరి అక్కడ చుక్కప్ప కొండ, అక్కడ వాళ్ళందరికీ ఇలవేల్పు, అక్కడ చుక్కమ్మ చుక్కరాయుడు, ఆ ఇలవేల్పుల్ని మీరు ఇవాళ అన్యాయంగా ఎక్కడో గాలి జనార్దన్ రెడ్డి సుంకులమ్మ గుడి ధ్వంసం చేశాడని మనం ఆ రోజు పేపర్లో, వార్తల్లో, మీడియాలో చూసాం. కానీ ఇవాళ ప్రత్యక్షంగా అనపర్తి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఒక ప్రజల సెంటిమెంట్ ని బలంగా దెబ్బకొట్టిన పరిస్థితి. ఇవాళ మీ పరిపాలనలో అక్కడ గ్రామ దేవతలుగా కొలవబడుతున్న చుక్కమ్మ చుక్కరాయుడిని ఇవాళ ధ్వంసం చేశారు అక్కడ మీరు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక 2 పెద్ద పాములు అక్కడ ఉండవు, వాటిని ఆరాధించటం,
నాగపౌర్ణమి సందర్భంగా కానీ లేదా ఇతర పర్వదినాల్లో కానీ నాగుల చవితి రోజు కానీ ఇవన్నీ అక్కడ సెంటిమెంట్ గా చేస్తా ఉన్నారు. ఒక మర్రి చెట్టు, పెద్ద మర్రి చెట్టు, దాని పూజలు అందుకుంటా ఉంది అక్కడ. అవన్నిటిని ఇవాళ మీరు ధ్వంసం చేశారు. ఇవాళ అక్కడ ఉన్నది మీ బినామీలు. మీ బినామీలు ఇద్దరు వ్యక్తుల పేరుతో నెల్లిమర్ల శ్రీనివాసరావు, ఉయ్యూరు వీర్రాజు. మరి నెల్లిమర్ల శ్రీనివాసరావు నిన్న సవాల్ విసిరాడు, నాకు 18 లక్షలు ఇచ్చారని. నేను ఇవాళ సవాల్ విసురుతా ఉన్నా. నెల్లిమర్ల శ్రీనివాసరావు ఆర్థిక పరిస్థితి ఏమిటి? నాకు 18 లక్షలు లంచం ఇచ్చి గవర్నమెంట్ కి ఇవాళ సెస్ రూపాయలు ఎంత కట్టాడో నా దగ్గర ఆర్టీ యాక్ట్ కింద ఉంది. వీళ్ళ వైట్ రేషన్ కార్డు హోల్డర్సా? వీళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తారా? ఇది నేను కలెక్టర్కి ఫిర్యాదు చేస్తా ఉన్నా. కలెక్టర్ దీనిపైన నిజాలు తేల్చాలి. ఇవాళ నెల్లిమర్ల శ్రీనివాసరావు ఇంత స్థితిపరుడు అయ్యి ఉండి ఇవాళ తప్పుడు ధృవపత్రాలతో వైట్ రేషన్ కార్డు తీసుకుని ఇళ్ల పట్టా తీసుకున్న వ్యక్తి పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా మీ అనుయాయుల చేత అవాకులు చవాకులు మాట్లాడిస్తున్నారు 2-3 రోజులుగా. ఎందుకంటే ఈ చిల్లర రాజకీయాలు? నేను నేరుగా సవాల్ చేస్తా ఉన్నా మిమ్మల్ని. బహిరంగ చర్చకి రమ్మంటే ఇవాళ పిరికి పందలా పారిపోయిన వ్యక్తి మీరు ఇవాళ ఈ విషయాలు ఎందుకు మాట్లాడతారు? మీ కుదుకులూరు వ్యక్తులు మాట్లాడారు, మూలారెడ్డి కొడక అంటూ. ఎస్, ఇక్కడ ఉన్నది మూలారెడ్డి కొడుకే. నల్లమిల్లి సుబ్బిరెడ్డి మనవడు ఇక్కడ ఉన్నది. వెన్ను చూపడం, వెనక్కపోవడం మాకు వంశంలో లేదు. ఇవాళ నీకులాగా పిరికి పందులనే పారిపోవడంలా. నేను ఎక్కడైనా బహిరంగ చర్చకి సవాల్ చేస్తా ఉన్నా, నిన్ను రమ్మని పిలుస్తా ఉన్నా. పారిపోకుండా నా ముందుకు వచ్చి నిలబడి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం దమ్ము ధైర్యం ఉంటే చెప్పని సవాల్ చేస్తా ఉన్నా. ఇవాళ నీకులాగా సవాల్ చేసి వెనకపోయే మనస్తత్వం కాదు మాది. 50 సంవత్సరాలుగా రాజకీయం చేస్తున్న కుటుంబం మేము ఇక్కడ. మీ ఇష్టం వచ్చినట్టుగా చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు. నీకు డిమాండ్ చేసేది మరలా మరలా మరలా. మొన్న నువ్వు చెప్పావు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, భాష మార్చుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మరలా మరలా చెప్పేది, నేను 3 ఆప్షన్స్ ఇచ్చా మీకు. ఈ 3 ఆప్షన్స్ లో దేనికైనా సిద్ధంగండి, లేదంటే రాజీనామా చేసి రెఫరెండానికి సిద్ధంగండి. ఏదో ఒకటి తేల్చుకుని సమాధానం సాయంత్రంలాగా చెప్పండి. రేపు సిద్ధం అంటే రేపు సిద్ధం, ఎల్లుండి సిద్ధం అంటే ఎల్లుండి సిద్ధం, ఇంకొక రోజు డేట్ చెప్తే ఆ రోజుకి సిద్ధం. ఇందులో వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని మరొక మారు స్పష్టం చేస్తా ఉన్నా.